ఎక్కువ ఐ షార్ట్స్ కనిపించింది నాకైతే. చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. కిరణ్ గారు. బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్. గోడకు దబా దబామని గుద్దుకున్నారు కదా సాంగ్లో. సో ఆ పర్టికులర్ స్టెప్ చూడగానే షాక్ అయ్యాను నేను. అది ఎవరు కంపోజ్ చేశారు? మీరు చెప్పిన వెంటనే మీకు ఏమనిపించింది? విజయ్ మాస్టర్, పొలంకి విజయ్ గారు. అంటే క్యారెక్టరేషన్ నుంచి ఆ సాంగ్ ఎనర్జీ డిజైన్ చేస్తూ తలకాయ గోడ కొట్టుకునేది ఉంటుంది. మీకు ఏమైనా దెబ్బలు తగిలాయా? అల్లే దెబ్బలేం తగలేదు బ్రో. అండ్ వన్ మోర్, రాగడి అనే ఒక యూట్యూబర్ ఉంటుండే. సో మీరు ఒక ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేసినప్పుడు చెప్తున్నప్పుడు అది కింద పెట్టి ట్రోల్ చేశారు. నాకైతే సేమ్ అనిపించలేదు, కానీ చాలామంది బయట అలా అనుకుంటున్నారు. మీరు దాని మీద క్లారిఫికేషన్ ఇవ్వాలి. లేదండి, అది ఎవరిని సంబంధించింది కాదండి. అది చాలామంది, కొంతమంది రగడి గారిదని, కొంతమంది బార్బెల్ గారిది, వాళ్ళకి అసలు సంబంధించింది కాదు. ఆ సిచ్యువేషన్లో హీరో క్యారెక్టరేషన్ చాలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయాలి. వీడికి మలయాళం సినిమాల మీద కొంచెం ట్రిప్ అవుతుంటాడు ఫస్ట్ నుంచి వీడు, ఆ క్యారెక్టరేషన్ తాలూకు ఎమోషన్. ఆ టైంలో అలా మాట్లాడే ప్రాసెస్లో వాడు నేను మాట్లాడితే అలా క్యాజువల్గా అయిపోయింది, కానీ ఎవరిని ఉద్దేశించింది కాదు. ఒకవేళ ఉద్దేశించింది ఉంటే నేను డైరెక్ట్గా చెప్తాను, దాంట్లో ఇబ్బంది లేదు. నేను ఎవరిని ఒకరి పేరు కానీ ఒకరిని అలా ఎప్పుడు అది చేయనండి. అది అండ్ ఇంకోటి, ఒకవేళ పేరు ఎక్కడ వాడలేదు, బట్ అతనైతే రగడి గారిని అయితే కాదండి. కానీ రగడి గారు కావచ్చు, కానీ మీరు అక్కడ రివ్యూలు ఇమిటేట్ చేస్తూ పెట్టి చెప్పారు. సేమ్ మళ్ళీ నిన్న దీంట్లో కూడా నీకు ఎలివేషన్ ఎక్కువైపోయిన రివ్యూర్లు అంటూనే ఉన్నారు. మీరే అనింది సార్. చెప్పండి చెప్పండి. ఆ డైలాగ్ అయితే మీకోసమే పెట్టాను సార్. ఆ డైలాగ్ మీకోసమే పెట్టాను, చెప్పండి సార్. అయినా మనం అవే చేద్దాం మళ్ళీ. అదైతే మీకోసమే పెట్టాను సార్. మీరు నన్ను ఎప్పుడు చూసినా మీకు ఫస్ట్ ఏం కనిపిస్తుంది అంటే వీడు కొట్టద్దు, వీడికి ఎలివేషన్ పడద్దు అని అనేది మీకు ఉంటుంది. అందుకని ఆ డైలాగ్ యాక్చువల్గా మూర్తి గారిని దృష్టిలో పెట్టుకొని అందరూ బిల్డప్లు ఎక్కువైనా అంటే ఏం చేద్దాం అంటే అవే చేద్దామని చేసాం. బట్ ఇన్ వెరీ ఫన్నీ వే సార్. అదేం లేదు, జాగ్రత్తగా. అంటే ఓపెన్గా చెప్పాలంటే ఈ సినిమా మీరందరూ నా మంచి కోరుకొని రివ్యూ రైటర్స్ కానీ, యూట్యూబ్ రివ్యూ రైటర్స్ కానీ, మొత్తం అందరూ కిరణ్ ఇది చేస్తే బాగుంటుందమ్మా, అది చేస్తే బాగుంటుంది, అవన్నీ నేను కన్సిడర్ చేసిన సినిమాని కేరామ్ సార్. యూ విల్ సీ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ కేరామ్. చాలా జోవెల్గా ఉంటుంది. అందరి మీద కన్నా నా మీద నేనే ఎక్కువ జోకులు వేసుకుంటాను. అందుకే పేరు కుమార్ అబ్బవరం అని పెట్టాం. మీరు నన్ను బాగా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే నా మీదే ట్రోల్స్ ఎక్కువ ఉంటాయి సినిమాలో. కిరణ్ చెప్పండి సార్, ఇంకేమన్నా ఏదో ఒకటి పెట్టేద్దాం సార్. ఏముంది, అచ్చు వచ్చినప్పుడు పెట్టడంలో తప్పే ఉంది సార్. కిరణ్ సార్, జనరల్గా రివ్యూల ప్రస్తావన సార్ చెప్పండి వచ్చింది. సార్. జనరల్గా వేరే రివ్యూవర్స్ ఎక్కువ మిమ్మల్ని టార్గెట్ చేస్తూ క్రిటిసైజ్ చేస్తుంటారు. అలాంటప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? మీ బాధపడతారా ఏమన్నా? అది ఒక 4 గంటలు మాట్లాడుకోవాల్సిన విషయం సార్. ఎప్పుడన్నా సపరేట్గా కూర్చొని అదన్నీ మాట్లాడుకుందాం సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. డైరెక్టర్ గారు, ఈ హీరోయిన్ పేరేంటండి సినిమాలో? క్యారెక్టర్ పేరు హీరోయిన్ పేరు మెర్సీ జోయన్. మెర్సీ జోన్. అంటే ఇది చూస్తున్నప్పుడు కొంచెం, అంటే మీకు ఏమన్నా ఏం మాయ చేసావే సినిమా